హలో, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనం 8th క్లాస్లో ఉన్న టాపిక్ అబ్జర్వింగ్ మైక్రో ఆర్గానిజమ్స్ అండర్ ద మైక్రోస్కోప్. కుంట నీటిలో సూక్ష్మజీవుల్ని పరిశీలించుట అనే ప్రయోగం ఉంది కదా, అది అన్నమాట. అయితే ఇక్కడ మైక్రోస్కోప్లో చూడడము సూక్ష్మజీవులు అంటే కొంచెం జస్ట్ ఆ వాటర్ని మైక్రోస్కోప్లో పెట్టి చూస్తా అనుకోండి, చాలా కదులుతుంటాయి, కనిపిస్తాయి. కానీ ఇక్కడ నేను మైక్రోస్కోప్ని తీసుకోకుండా ఇక్కడ వేరే థింగ్స్ని యూజ్ చేసి మన సూక్ష్మజీవులని పరిశీలించడం, అబ్జర్వ్ చేద్దాం. దానికోసం నేను ఏం చేశానంటే, ఒక 5 ml సిరంజిని తీసుకొని దాంట్లో పాండ్ వాటర్ని కలెక్ట్ చేసుకోవాలి. అది తలకిందులుగా పెట్టి ఒక చిన్న వాటర్ డ్రాప్ బయటపడేటట్టు అనమాట, బయటపడకుండా కంప్లీట్గా బయటపడేటట్టు ఒక చిన్న వాటర్ డ్రాప్ తీసుకొని ఆ వాటర్ డ్రాప్లోంచి ఎల్ఈడి లైట్, లేజర్ లైట్తో ఆ చిన్న డ్రాప్లోంచి మనము ఆ గోడ పైన, స్క్రీన్ పైన అబ్జర్వ్ చేస్తే మనకి ఇలా మైక్రో ఆర్గానిజమ్స్ని అబ్జర్వ్ చేయటట్టు, సూక్ష్మజీవులు కదులుతున్నట్టు కనిపిస్తుంది కదా. అలా కాకుండా మన స్కూల్లో ఉన్న కాంపౌండ్ మైక్రోస్కోప్ ఉంటుంది కదా, ఆ మైక్రోస్కోప్లో పెట్టి చూస్తే సూక్ష్మజీవులు అనేది ఇంత క్లియర్గా కనిపించదు, కొంచెం జస్ట్ కదులుతున్నట్టు మాత్రం కనిపిస్తుంది. కానీ ఇలా చూడడం వల్ల ఏంటంటే స్టూడెంట్స్కి ఒక్క డ్రాప్లోనే ఎన్ని మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నాయా అనే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట, చూసామనే ఫీలింగ్ వాళ్ళకు ఉంటుంది. అలాగే రకరకాల బ్యాక్టీరియన్స్ అంటే ఇచిరిషియా కోలై, సాల్మోనెల్లా, విబ్రియో కలరా, అంటే టైఫాయిడ్, కలరా, డయేరియా వస్తుంది కదా, అలాంటి బ్యాక్టీరియన్స్, అలాగే ఆల్గే, ఫ్రూటోజోవా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అమీబా, పారామిషియము, యూగ్లీనా, వట్టిసెల్లా, అలాగే కొన్ని రకాల ఫంగి, వైరసెస్, సో ఇవన్నీ. అలాగే కొన్ని ఆర్థోపోడన్స్, ఆ వాటర్లో ఎగ్స్ కూడా పెడుతూ ఉంటాయి కదా, వాటి లార్వాస్ ఉంటాయి కదా, ఇవన్నీ వీటి వల్లనే రకరకాల వ్యాధులు వస్తూ ఉంటాయి మనకి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మైక్రో ఆర్గానిజమ్స్. నేను ఎప్పుడైనా సరే స్కూల్లో నేను ఇలా ఎల్ఈడి లైట్, సిరంజిని యూజ్ చేస్తే మైక్రో ఆర్గానిజమ్ని చూపిస్తాను అనమాట. నాకు ఇదే సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంటుంది. ఓకే, మీకు కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you.